స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పుంగనూరు రూరల్ మండలం పెద్దకొండచర్ల గ్రామంలో నిన్న నేడు శ్రీ మసమ్మ జాతర వేడుకలు ఘనంగా నిర్వహణ. పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రూరల్ మండల పర్యటన ఆదివారం రోజుతో ముగింపు. పుంగనూరు రూరల్ మండలంలోని పాలెంపల్లి, రాగానపల్లి, చెదల గ్రామ పంచాయతీలలో పర్యటన కార్యక్రమాలను ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ రోజు నిర్వహించారు. కంతపల్లి, పూజగానపల్లి, నల్లగుట్లపల్లి తాండా, షికారిపాలెం, కుక్కలపల్లి, పాలెంపల్లి, జువలదిన్ని, జేడి తాండా, ఊటూరు తాండా, నడింగడిదేసి, వేపకులపల్లి, షుగర్ ఫ్యాక్టరీ, ముడిబాపునపల్లి, భూతనాథుని దిన్నె, అడవినాథినికుంట, బాయనపల్లి, మల్లుపల్లి, లక్కుంట, దండపాలెం, బలిచపల్లి, రాగానపల్లి, చెల్లోపల్లి, చెదల్ల, తిమ్మకృష్ణాపురం, గొల్లపల్లి, బోయపల్లి గ్రామాలలో పుంగనూరు రూరల్ మండల గడప గడపకు వైఎస్ఆర్సీపీ కార్యక్రమాలను పూర్తి చేసి రూరల్ మండలంలోని ప్రజా సమస్యలను తెలుసుకుని ప్రజల వినతి పత్రాలను స్వీకరించారు. ముఖ్యంగా రూరల్ మండలంలోని గ్రామాలలో రహదారుల ఏర్పాటు, రక్షిత మంచినీటి పథకాల ఏర్పాటు, గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణ, అర్హులైన వారు గ్రామాలలో ఉన్న రేషన్ కార్డులు, గృహాలు, పింఛన్లు అందడం లేదని ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ఈ మేరకు వినతి పత్రాలను కూడా సమర్పించారు. ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి వినతి పత్రాలను పరిశీలించి పుంగనూరు నియోజకవర్గ పడమటి మండలమైన పుంగనూరు మండలం వర్షాభావంతో రైతులు చితికిపోయారని, ప్రభుత్వం వేరుశనగ పంటకు ఇన్పుట్ సబ్సిడీని కూడా పచ్చ చొక్కాల నాయకులు చెప్పిన రైతులకే మంజూరు చేయడం జరిగిందని, ఈ విధంగా కూడా మండలంలో అనేక మంది చిన్న సన్నకారు రైతులు నష్టపోయారని, ప్రభుత్వం ఎన్నికల అనంతరం పార్టీలపై వివక్షత చూపకుండా ప్రజలందరికీ న్యాయం చేకూరే రీతిలో పరిపాలన కొనసాగించాలని ఆయన హితవు పలికారు. విజయవాడలో నిర్వహిస్తున్న జాతీయ పార్లమెంటు సదస్సు పొగడ్తలతో ముంచెత్తుకోవడానికి తప్పితే మహిళా ఔన్నత్యానికి సాధికారత కట్టబెట్టడం కోసం కాదని ఆయన దుయ్యబట్టారు. కార్యక్రమంలో ఎంపీపీ నర్సింహులు, జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్, వైకాపా నేతలు రెడ్డప్ప, నాగభూషణం, అమర్నాథ్ రెడ్డి, ఫక్రుద్దీన్ షరీఫ్ తదితర ప్రజా ప్రతినిధులు, వైకాపా శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. పరిస్థితి చూస్తే రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలు కాపాడాలా, ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయాలా, ప్రజల కోసం ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వం అనే ఆలోచన ఏమాత్రం చేయడం లేదు. చంద్రబాబు ఒక నియంత్రణలాగా ఈ పాలనంతా కూడా గతంలో మనం చూసిన ఎమర్జెన్సీని తలపించే విధంగా కొనసాగుతూ ఉంది. పోలీసులంతా తన గుప్పెట్లో పెట్టుకోవాలని చెప్పి ఏదైతే ఒక 5 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాలు, కనీసం 3 సంవత్సరాలు డీజీపీగా పనిచేసే వారిని ఎంచుకోకుండా కొన్ని నెలల్లో రిటైర్ అయ్యే వారినంతా కూడా డీజీపీలుగా నియమించడం, వారు కీలుబొమ్మలుగా చంద్రబాబు చేతిలో ఆయన చెప్పినట్లు నడుచుకోవడం, మరి అపహాస్యం చేసే విధంగా ప్రతిపక్షాన్ని అనగదొక్కేకుండా ప్రజల పక్షాన పోరాడే ప్రజా సంఘాలను కూడా అనగదొక్కుతూ ఉన్నాడు. ఈరోజు పరిస్థితి చూస్తే ప్రభుత్వ ధనంతో ప్రతి కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం ఆయన ఇమేజ్ని పెంచుకునే విధంగా పనిచేస్తామని తప్ప ఈ ప్రభుత్వం ఆయన ప్రశ్నించే దానికి వీలు లేకుండా చాలా నియంతృత్వ పోకడల్లో చంద్రబాబు పనిచేస్తూ ఉన్నాడు. ఏదైనా శాసనసభలో ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడాలంటే మీరంతా కూడా చూస్తుంటారు, 3 రోజులు సమావేశాలు జరిగితే 3 సెకండ్లు కూడా ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడినట్టు. కొంతమందిని నియమించుకున్నారు శాసనసభ్యులను, మంత్రులను, వారికి దూషణ పర్వాలు తప్ప వారు ఒక సబ్జెక్టు మీద ఒక ఏదైనా వారికి ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకునే పరిస్థితి లేదు. ఎంతసేపటికి చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి గురించి, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి దూషణ పర్వాలు మాట్లాడుతూ ఉంటే చంద్రబాబుకు చాలా సంతోషంగా ఉంటుంది.
ఎవరైనా సరిగా మాట్లాడలేదు శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గురించి ఎక్కువగా తిట్టలేదంటే ఆయనే స్లిప్పులు రాసిచ్చి పంపించి మాట్లాడిస్తాడు. మరి మళ్ళా చెప్పడం ఏదో శాసనసభ సరిగా నడవడం లేదు, ప్రతిపక్షం సరిగా నడవనీయడం లేదు అని చెప్పి మా మీదే నెపం మోపుతోంది. నిజానికి ఎక్కడైనా శాసనసభ కానీ పార్లమెంటు కానీ నడవాలంటే స్పీకర్ది, అక్కడ పార్లమెంటరీ అఫైర్స్ మంత్రి, లేదంటే శాసనసభ వ్యవహారాల మంత్రి, అక్కడ ఫ్లోర్ లీడర్ అంటే ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి, వీరిదే బాధ్యత. వారు సరిగా నడిపించుకోవాలా హౌస్ను. ప్రజా సమస్యలన్నీ కూడా ప్రజల దృష్టికి వచ్చే విధంగా, ప్రభుత్వం దృష్టికి వచ్చే విధంగా మాట్లాడేదానికి ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వాలా. అదంతా కూడా లేకుండా ఈ 3 సంవత్సరాల్లో కూడా ఒక నియంత పోకడలో ఈ శాసనసభ నడుస్తూ ఉంది. అంతకంటే ఎక్కువగా నిన్న మొన్న జరిగిన పార్లమెంట్ మహిళా పార్లమెంటు సాధికారత గురించి ఒక పార్లమెంటు పెడితే, మహిళా సమావేశం పెడితే దాంట్లో ప్రతిపక్ష సభ్యులను మాట్లాడించేదానికి అవకాశం ఇవ్వడం లేదు. అంటే చంద్రబాబు గురించి అక్కడ వాస్తవాలు చెప్పకూడదు, బయట దేశాల నుంచి కానీ బయట రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళలకంతా కూడా ఈ రాష్ట్రంలో ఏమి జరుగుతూ ఉంది అనేది తెలియకూడదు. ఇది నిజంగా అతను బాగా పరిపాలన చేస్తామంటే బెంకెందుకు, భయం ఎందుకు? గతంలో రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా ఎవరిని అడ్డుకోలేదు, ఎవరైనా మాట్లాడనిలే అని చెప్పి ఆయన అందరికీ కూడా అవకాశం ఇచ్చేవాడు. మరి ఈరోజు చంద్రబాబుకు అంత భయం ఎందుకు? రోజా గారు వచ్చి ఈ మహిళా పార్లమెంటు సాధికార సభలో మాట్లాడతారంటే ఒక ప్రజాప్రతినిధిగా ఆమె వచ్చి మాట్లాడడానికి ఆమెకు అన్ని అర్హతలు ఉన్నాయి. అర్హత లేని వారందరూ కూడా ఆ సమావేశంలో పాల్గొన్నారు. ఇదేమి తెలుగుదేశం పార్టీ ధనమో లేదా చంద్రబాబు సొంత డబ్బులతోనో చేసింది కాదు. ఇదంతా కూడా ప్రభుత్వ ధనంతో ఏర్పాటు చేసిన సభ. ఆ సభలో ప్రజాప్రతినిధులు అందరూ కూడా మాట్లాడడానికి అవకాశం ఇవ్వాల. ఆ విధంగా కాకుండా చాలా దురదృష్టకరంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. మాకైతే మేము చదువుకునే రోజుల్లో ఎమర్జెన్సీని పెట్టడం జరిగింది. ఆ ఎమర్జెన్సీ కంటే ఇంకా ఎక్కువ ఇక్కడ చెప్పకనే మనము ఎమర్జెన్సీ పెట్టినాము అనే భావన కలిగే విధంగా ప్రజలందరికీ కూడా ఈరోజు ఈ పరిపాలన సాగుతూ ఉంది. ముఖ్యంగా గ్రామాలలో చూస్తే ఒక మండల స్థాయిలో కానీ ఒక జిల్లా స్థాయిలో కానీ చూస్తే పోలీసులంతా కూడా ఒక బంట్రోతుల మాదిరి తెలుగుదేశం పార్టీకి పనిచేస్తూ ఉన్నారు. వారందరూ కూడా తెలుగుదేశం పార్టీ కొమ్ము కాస్తూ ఉన్నారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే గ్రామస్థాయి నాయకుల నుంచి మండల స్థాయి నాయకుల దాకా, జిల్లా స్థాయి నాయకుల దాకా అందరినీ కూడా వేధించే కార్యక్రమం పెట్టుకున్నారు. అనవసరంగా కేసులన్నీ కూడా బనాయిస్తూ ఉన్నారు. ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్న చంద్రబాబు నాయుడు ఇవన్నీ కూడా వాస్తవాలు తెలుసుకుంటే అతను నిజంగా సిగ్గుతో తల ఉంచుకోవాలా. ఆయనకు సిగ్గు శరం కూడా లేవు కాబట్టి ఆయన తల ఉంచుకునే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితులు జరుగుతూ ఉంటే చాలా ఆనందపడతాడు. మరి దీనికంతా కూడా జవాబు చెప్పాలంటే ప్రజలే చెప్పాలా. ఈ దుష్పరిపాలన పోవాలంటే ప్రజలు ముందుకు రావాలా, వాళ్ళు సరైన నిర్ణయం తీసుకోవాలా. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్తే తప్ప తిరిగి మళ్ళా రాజశేఖర రెడ్డి పాలన రాదు. రాజశేఖర రెడ్డి పాలన రావాలంటే మీకు అందరూ కూడా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తప్ప రాజశేఖర రెడ్డి గారి పాలన ఈ రాష్ట్రంలో తిరిగి మళ్ళా వచ్చి ఈరోజు పల్లెలు తిరుగుతూ ఉన్నాం. ఈరోజు 7 రోజులైంది ఈ మండలంలో మనం తిరగబట్టి. ఈరోజుకు ఈ మండలం అంతా కూడా పూర్తిగా ఈరోజు ఈవినింగ్కు మనం అంతా కూడా పూర్తి చేసుకుంటూ ఉన్నాం. మరి మండల స్థాయిలో చూస్తే ప్రతి గ్రామంలో కూడా మాకు అర్హులైన వారికి మాకు పెన్షన్లు లేదు, అర్హులైన వారికి మాకు ఇండ్లు లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు. అక్కడైతే ఏదైతే ఈ కమిటీలు నియమించుకున్నారు, జన్మభూమి కమిటీలని, ఆ కమిటీ సభ్యులు వాళ్ళ బంధువులు వారికే ఇండ్లు ఇచ్చుకోవడం జరిగింది. పెన్షన్లంతా కూడా వాళ్ళకే ఇచ్చుకోవడం జరిగింది. కనీసం అక్కడ సభల్లో మాట్లాడినప్పుడు అధికారులు అక్కడ పలాని గ్రామంలో పలాని వారికి పెన్షన్లు వచ్చినాయని అక్కడ ప్రకటించిన తర్వాత తిరిగి మళ్ళా పేర్లన్నీ కూడా తారుమారు చేస్తూ ఉన్నారు. ఇంత దరిద్రమైన పాలన, ఇంత దుష్పరిపాలన ఎప్పుడు కూడా నా రాజకీయ జీవితంలో చూడలేదు. దాదాపు 40 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను. మరి ఇంత దరిద్రంగా పరిపాలిస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు అంటే అతనికి
మంచి రోజులు లేవు, చెడ్డ రోజులు దగ్గర పడినాయి కాబట్టి చెడ్డ ఆలోచనలతో పనిచేస్తూ ఉన్నాడు. తప్పకుండా దీనికి పరిష్కారం భగవంతుడే చూపియాల. తప్పకుండా ఎన్నికలు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం సీట్లు గెలిచినా కూడా ఆశ్చర్యం లేదు. మేమేమి చంద్రబాబు మాదిరి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి మొత్తం నాదే ఈ రాష్ట్రం అంతా 175 స్థానాలు గెలుస్తామని చెప్పి నేను చెప్పడం లేదు. పరిస్థితుల ప్రభావము ఈరోజు గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులు చూస్తే మాకు తప్పనిసరిగా 150 సీట్లు దాకా తక్కువ అంటే కూడా వస్తాయని చెప్పి ధీమా ఉంది. తప్పకుండా చంద్రబాబు నిజంగా ఇతర దేశాల్లో లేదా ఎక్కడైనా కానీ ప్రపంచ దేశాల్లో ఒక ప్రభుత్వం మీద అపవాదం వచ్చినప్పుడు రెఫరెండం కోరుతారు. రెఫరెండం అంటే తిరిగి ఎన్నుకోవాలి. ఆ ఎన్నిక జరిగితే చంద్రబాబు నాయుడు ఈరోజే పదవీచ్యుతుడవుతాడు. తప్పనిసరిగా అతని పదవి నుంచి తప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి అంత దారుణమైన పరిపాలన చేస్తున్నాడు, అందరినీ కూడా వేధిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చాలా ఇబ్బందులు పెడతా ఉన్నాడు. ఎమర్జెన్సీ కంటే కూడా ఎక్కువ కష్టాలు పెడతా ఉన్నారు. మరి దీనికి ప్రతిఫలం రాబోయే ఎన్నికల్లో ప్రజలే చెప్తారు. తప్పనిసరిగా ఏం చేయాలో ఏం నిర్ణయించాలన్న ప్రజాస్వామ్యంలో ఓట్లేసే ప్రజలే అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ప్రజల మద్దతు అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో ఉందని కూడా నేను ధీమా వ్యక్తం చేస్తున్నాను. పెన్షన్లు ఆయన అడుగుతారు, నన్నేం అడుగుతారు? నేను ఇచ్చిన ముందు కూడా ఆయన ఇచ్చినాడు. ఈరోజు ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉంది, ప్రజాస్వామ్య పద్ధతిగా పరిపాలన చంద్రబాబు నాయుడు పరిపాలన జరుగుతుందా అనడానికి మీరే సాక్షులు, మీడియానే సాక్షి. ఎందుకంటే ఈ మధ్యలో మనం చూసాం, జన్మభూమి సభల్లో ప్రతి గ్రామాన జన్మభూమి మీటింగ్లు పెట్టాం. అన్ని గ్రామాలు కూడా అన్ని పంచాయతీల్లో కూడా ఏ కార్యక్రమాలు చేస్తామని చెప్పి చూసాం. ఈరోజు అదేవిధంగా ఆ జన్మభూమి సభల కంటే కూడా ఎక్కువగా ప్రతి ఒక్క గ్రామంలోన ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క గడపకు ఎక్కడ ఏ సమస్య ఉన్నా తిరిగి కనుక్కుంటున్నాం. జన్మభూమి సభలో ఏం జరిగింది, మనం ప్రత్యక్షంగా ఏమేమి జరిగాయి అనేటువంటి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. జన్మభూమి సభలో అయితే మేము అడిగాం. ఈరోజు ప్రభుత్వాలు అనేటువంటి ఎవరో పెట్టుకున్నవి కాదు, మనం పెట్టుకున్న ప్రభుత్వాలు. మన దగ్గర నుంచి వసూలు చేసినటువంటి డైరెక్ట్ ట్యాక్సులు కానీ ఇండైరెక్ట్ ట్యాక్సులు కానీ ప్రభుత్వానికి పోతే ఆ ప్రభుత్వ డబ్బులన్నీ కూడా సంక్షేమ పథకాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు మళ్ళా తిరిగి మన ప్రజల కోసం చేరవేసేది ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వం ఇక్కడ ఏం చేస్తా ఉంది మనం చూసాం. అందరికీ ఇండ్లు ఇస్తామని చెప్పారు. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూసాం, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసాం. రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇండ్లు ఇచ్చే కార్యక్రమాలు చేపట్టాం. అదే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మొన్నైతే ఒక 70 ఇండ్లు చదివారు మండలం అంతా, పంచాయతీకి 2-3. కానీ ఈ రోజు అన్ని గ్రామాల్లో తిరిగాం, ఎక్కడ కూడా ఒక్క ఇల్లు కట్టిన పాపాన్ని పోలేదు. అదే రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో కట్టుకున్న ఇండ్లు బ్రహ్మాండంగా ఈ రోజు చాలా మంది హాయిగా సొంతంగా ఇల్లు కట్టుకున్నా, మా ఇల్లు బాగుందనే తృప్తితో ఉన్నారు. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా ఒక ఇల్లు కట్టిన పాపాన్ని పోలేదు. మనం టార్చ్ లైట్ వేసి వెతికినా కూడా ఒక ఇల్లు కట్టిన పాపాన్ని పోలేదు. కనీసం రాజశేఖర్ గారు కట్టిన ఇండ్లకు మిగిలిపోయిన బిల్లులు కూడా ఇచ్చేటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన లేదు. ఇక పెన్షన్ల విషయానికి వస్తే, ఆ రోజు సాచురేషన్ పాయింట్ అంటే అర్హత ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వాలని ఆయన పాదయాత్రలో చూసి అందరూ కూడా వితంతువులకు కానీ, వృద్ధులకు కానీ, వికలాంగులకు కానీ అందరూ కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాలు చేపట్టాం. రామచంద్రరెడ్డి గారి నాయకత్వాన్ని మన మండలంలో తిరిగి ఆ రోజు దగ్గర దాపులో 6,500 పెన్షన్లు ఇచ్చాం. ఈ రోజు కూడా అదే 6,500 పెన్షన్లు ఇస్తున్నా కానీ కొత్త పెన్షన్లు ఇచ్చిన దాఖలాలు లేవు. ఈ మధ్య కాలంలో కొంతమంది ముస్లిం చనిపోయినటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు కొత్తగా ఈ మండలంలో ఇప్పుడు మనం జన్మభూమి దీంట్లో 300 పెన్షన్లు ఇస్తే ఆ 300 పెన్షన్లు కూడా మేము మామూలుగా మీటింగ్లు పెట్టి ఎవరికి ఇవ్వాలనేటువంటి సెలెక్ట్ చేసి చేతులు ఎత్తమని, నిజమైన అర్హత ఉన్న వాళ్ళకి పెన్షన్లు ఇవ్వమని చెప్తే, ఈ రోజు చూస్తే మేము సెలెక్ట్ చేసినటువంటి పెన్షన్లు అంటే స్థానికంగా అందరూ కూడా మన వాళ్ళే ఉన్నాం. సర్పంచ్ల మన వాళ్ళు ఉన్నారు, ఎంపీడీసీల మన వాళ్ళు ఉన్నారు, జెడ్పీడీసీ ఉన్నారు, ఎంపీపీ ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు. మేమంతా సెలెక్ట్ చేసి వీళ్ళు నిజమైన అర్హులు, వీళ్ళకి పెన్షన్లు ఇవ్వాలా అనే విధంగా మేము ఇక్కడి నుంచి చిత్తూరు పంపిస్తే అక్కడ మళ్ళా మార్చి వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు పెన్షన్లు పెట్టుకోవడం ఎంతవరకు న్యాయం? ఇదేమన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళ డబ్బా? ఇది ప్రజల డబ్బు, అందరికీ చేరవేయాలా? ఎవరైతే అర్హత ఉందో వాళ్ళందరూ కూడా సంక్షేమ కార్యక్రమాలు చేయాలా? అలా కాకుండా వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళకు ఇచ్చుకోవడం ఎంతవరకు న్యాయము? ఇది నిజంగానే ప్రజాస్వామ్య వ్యతిరేకం. ఒకసారి ఎలక్షన్లు అయిపోయినాయంటే వాటికి ఎలక్షన్లు అయిపోయింది, రాజకీయాలు అయిపోయింది. తర్వాత అభివృద్ధి కార్యక్రమాల్లో ఎక్కడ కూడా పార్టీలకు అతీతంగా చేయాలి, ప్రతి ఒక్కరు కూడా చేరాలా. ఎవరైతే అర్హత ఉందో వాళ్ళందరూ కూడా అన్ని కార్యక్రమాలు చేరాలి.
అతను చెప్పినటువంటి హామీలు ఒకటి కూడా నిలబెట్టుకోకపోగా రైతు రుణాలు ఏమాత్రం మాఫీ చేస్తామన్నాడు, ఎక్కడ కూడా చేయలేదు. ఆంక్షల్యం రుణాలు చేస్తామని రుణాలు మాఫీ చేస్తామన్నాడు, చేయలేదు. మహిళా రుణాలు మాఫీ చేస్తామన్నాడు, చేయలేదు. యువకులకు ఉద్యోగాలు ఇస్తామన్నాడు, ఇవ్వలేదు. ఏ మాట కూడా చెప్పిన మాటని ఒక్క మాట కూడా నిలబెట్టుకోకుండా ఇలాంటి పరిపాలన చేయడం, ఇలాంటి తప్పుడు హామీలు చెప్పి చెప్పినట్టుగా ప్రజాస్వామ్యంలో ఇంతవరకు ఎవరు చూడని విధంగా ఆయన పరిపాలన చేస్తున్నాడు. ఇది ఎంతో కాలం సాగదు. మనకు మంచి కాలం రావాలంటే తప్పనిసరిగా ఇక్కడ మనకి రామచంద్ర రెడ్డి గారి నాయకత్వం అవసరం. అక్కడ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మళ్ళా చూడాలంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అవసరం. తప్పనిసరిగా మనకి మంచి రోజులు వస్తాయని మీరందరూ కూడా మా నాయకుల్ని రామచంద్రారెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, మా పార్టీని కూడా మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని మీడియా ద్వారా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం. పూనా రూరల్ మండలం ఆరుడుగుంట పంచాయతీ పెద్దకొండచర్ల పురపల్లిలో శక్తి స్వరూపిణి అయిన మసెమ్మ గ్రామ దేవత జాతర ఈ నెల 11, 12 తేదీలలో నిర్వహించడం జరిగింది. ఆ గ్రామ పరిసర ప్రాంతాలలో 30 గ్రామాల భక్తులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ మేరకు ఆలయ అలంకరణ, విద్యుత్ దీపాలతో కన్నులకు మిరుముట్లు గలిపే విధంగా అలంకరణ ఏర్పాట్లు చేయించారు. ఈ మసెమ్మ దేవత గురించి గ్రామంలోని వయోవృద్ధులు అమ్మవారిని గురించి ఒక స్థలగాథను తెలిపారు. మసెమ్మ దేవత సుమారు 200 సంవత్సరాలకు ముందు పెద్ద పంజాని మండలానికి చెందిన బలకందొడ్డి గ్రామంలో అమ్మవారు వెలిసి ఉండేదని, ఆ తర్వాత అమ్మకు పరమ భక్తుడైన వెంకటేశ బోయుడు ఎంతో కాలంగా ఎన్నో విధాలుగా ప్రార్థించగా వెంకటేశ బోయుడు స్వగ్రామమైన పెద్దకొండచర్లకు తరలి వస్తానని అమ్మవారు వాగ్దానం చేసి ఆ మేరకు ఈ గ్రామానికి వచ్చి వెలిసిందని వయోవృద్ధులు అమ్మవారి స్థలగాథను చెబుతారు. అమ్మవారు పెద్దకొండచర్ల గ్రామంలో వెలిసిన తర్వాత స్వయంగా వెంకటేశ బోయుడే ప్రజల సహకారంతో ఆలయాన్ని నిర్మించి అతనే స్వయంగా అమ్మవారికి పూజలు నిర్వహించేవాడని, అతడు కాలధర్మం చెందడంతో ఆ తర్వాత మసన్న బోయుడు, వెంకటేశ బోయుడు వారసత్వంగా పూజలు నిర్వహించేవారు. వారు కూడా అస్తమించడంతో ప్రస్తుతం సుబ్బిరెడ్డి బోయుడు అమ్మవారి పూజల్ని నిర్వహిస్తున్నాడు. పూజారి అయిన మసన్న బోయుడి కాలంలో అమ్మవారికి మసెమ్మ తల్లి అని పేరు వచ్చి ఉండవచ్చునని విషయ పరిజ్ఞానం గల విద్యావంతులు చెప్తున్నారు. మసెమ్మ అమ్మవారి జాతరకు కూడా కొన్ని ప్రత్యేక నియమ నిబంధనలు ఆనవాయితీగా వస్తున్నాయి. జాతర ముందు రోజు శ్రీ బోయకొండ గంగమ్మ పుష్కరిణి నుండి తీర్థాలను గ్రామానికి తీసుకొస్తారు. ఆలయం ప్రక్కనే చలువ పందెలు వేసి మసెమ్మ తల్లిని అక్కడ కొలువు తీర్చుతారు. ఈ సందర్భంలో గ్రామంలో వెలసి ఉన్న కుంటి గంగమ్మ, దనకొండ గంగమ్మ, బోయకొండ గంగమ్మ, నడివీధి గంగమ్మలకు పూజలు నిర్వహించి గ్రామ వీధుల్లో ఊరేగిస్తారు. మసెమ్మ తల్లి మునుపు వెలిసి ఉన్న పుట్టినీళ్లు అయిన అలజనేరు గ్రామస్తులు అమ్మవారికి పట్టు సారే చీరలతో చలివిడి దీపాలతో వచ్చి అమ్మవారికి సమర్పించి అమ్మవారి శాంతి కోసం జంతు బలులు ఇచ్చి అమ్మవారిని శాంతి పరుస్తారు. ఈ రోజున పూజారికి అమ్మవారు ఆవహించిందనే నమ్మకంతో భక్తులు తమ కష్ట నష్టాలను తెలిపి నివారణ చర్యలు కోరుకోవడం, మొక్కుబడులు చేసి అవి నెరవేరగానే మరుసటి ఏడాది జాతరలో మొక్కుబడులు చెల్లిస్తారు. ఈ జాతరకు ఈ గ్రామం చుట్టుప్రక్కల ఉన్న 30 గ్రామాల భక్తులు, పుంగనూరు, విజయవాడ, తిరుపతి, కర్నూలు, కర్ణాటక, తమిళనాడు భక్తులు కూడా పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారిని దర్శించి మొక్కుబడులు చేసుకుంటారు. ఈనాటి ముఖ్యాంశాలు. పూనా రూరల్ మండలం పెద్దకొండచర్ల గ్రామంలో నిన్న నేడు శ్రీ మసెమ్మ జాతర వేడుకలు ఘనంగా నిర్వహణ. పూనా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రూరల్ మండల పర్యటన ఆదివారం రోజుతో ముగింపు. ఇవి ఈనాటి SRTV వార్తల్లోని ముఖ్యాంశాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.